చర్చలో మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దేవిప్రసాద్ గారు జాయిన్ అవుతున్నారు. అలాగే మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ రాజకీయ విశ్లేషకులు ఉన్నారు విజయ్ గారు. ఇద్దరికి నమస్తే. ముందుగా దేవిప్రసాద్ గారు, మనం చూస్తూ ఉన్నాం రైతును అన్నదాతను పూర్తిగా సంక్షోభాలన్నీ కూడా చుట్టుముడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఒకే రోజు ముగ్గురు అన్నదాతలు ఆత్మహత్య చేసుకున్న దయనీయమైన సందర్భం. ఇక్కడికక్కడ కష్టపడి పండించిన పంటను కూడా కొనుగోలు చేయట్లేదు, కొనుగోలు కేంద్రాల అడ్రస్ కూడా లేదని ఏకంగా ఒక కేంద్రం, ధాన్యం కొనుగోలు కేంద్రం ఇన్ఛార్జ్ కూడా ఆత్మహత్యయత్నం చేసిన దయనీయమైన పరిస్థితి. ఎట్లా చూడాలి? రోజు రోజుకు వ్యవసాయ రంగం విధ్వంసం అవుతున్న తీరు, అనాథగా మారుతున్న అన్నదాత పరిస్థితిని ఎట్లా అర్థం చేసుకోవాలి? గుడ్ మార్నింగ్ రాజు గారు, వీక్షకులకు శుభోదయం. విజయ్ గారికి నమస్కారం. అంటే ప్రధానంగా రైతు కేంద్రీకరణగా కేసీఆర్ గారు ఇటువంటి కష్టాలు ఉండొద్దని తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ రైతాంగం ఎదుర్కొన్నటువంటి కష్టాలు కన్నీళ్ళకి ఒక పరిష్కారం చూపాలి, శాశ్వత పరిష్కారం చూపాలి అని చెప్పి వారు రైతులకు అవసరమైనటువంటి అనేక మౌలిక సౌకర్యాలు కల్పించడంలో దేశంలోనే అగ్రగామిగా ఉన్నటువంటి నేపథ్యాన్ని మనకు చాలా స్పష్టంగా కనబడతాం. వ్యవసాయానికి పెట్టుబడి ఇవ్వడంతో పాటు అట్లాగే రైతులకు 24 గంటల నీళ్ళు ఇచ్చేటువంటి విద్యుత్, నాణ్యమైనటువంటి విద్యుత్తుని ఇచ్చేటువంటి పరిస్థితి, అవసరమైనటువంటి నీటిని, గ్రౌండ్ రీఛార్జ్, ఇటువంటి అనేక మౌలికమైన సౌకర్యాలు కలిగించి గతంలో వ్యవసాయం దండగ నుంచి ఒక పండగగా మార్చినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు 9.5 ఏళ్ల పాలనలో మనం చూసాం. అందుకే ప్రతి ఒక్కరు కూడా మా గ్రామాలకు పోదాం, వ్యవసాయం చేసుకుందాం, మా ఊరికి పోదాం అనేటువంటి ఒక సంస్కృతి తెలంగాణలో వెళ్ళి విరిసింది. రివర్స్ మైగ్రేషన్ అయినాయి అని కూడా చూసినాం. కానీ 2.5 సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల పట్ల వాళ్ళు కనబరుస్తున్నటువంటి ఏమందాము కోపము లేకుంటే వాళ్ళకు, ఎందుకంటే కేసీఆర్ 9.5 ఏళ్ల పాటు వీళ్ళని అంత మంచిగా చేసిండు, వీళ్ళని ఏదైనా చేసి చెడగొట్టాలనేటువంటి ఒక బ్యాడ్ ఇంటెన్షన్ ఏదో మదిలో మెదులుతూ ఉన్నట్టుంది. అందుకే రైతు బంధు విషయంలో కానీ, రుణమాఫీ విషయంలో కానీ, బోనస్ విషయంలో కానీ, ఏ ధాన్యం కొనుగోలు అయితే ఇక మీరు నిన్న మొన్న చూస్తున్నారు. నమస్తే తెలంగాణలో ఎంతో పెద్ద ఎత్తున కథనం వచ్చి మీరు ఆన్లైను రకరకాల రైతులకు అర్థం కానటువంటి యాప్లు పెట్టి, రకరకాల ఇబ్బందులు పెట్టి, అలాట్మెంట్ చేసి, మిల్లర్ల దగ్గరికి పంపి, ఇదంతా కూడా చేయడం వల్ల ఎంత పెద్ద కష్టమవుతున్నదో మన నమస్తే తెలంగాణలో వచ్చిన కథనానికి స్పందించి మళ్ళీ పాత పద్ధతుల్లోనే కొనుగోలు చేయాలనేటువంటి విషయం చాలా స్పష్టం. ఒకవైపు ఏమో సిద్దిపేటలో 43,000 మంది రైతులు ఉంటే 23,000 మంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేసి 20,000 మందికి రుణమాఫీ చేయలేదు. హరీష్ రావు గారు ఒక 10 సార్లు లేఖలు రాసిన, మీరు ఎవరికి రుణమాఫీ కాలేదు మాకు లేఖలు తెచ్చి ఇవ్వండి అని ప్రభుత్వం ఇంత స్పష్టంగా చెప్తే హరీష్ రావు గారు 10 లేఖలు రాసినా కూడా స్పందించలేదు. చివరికి హరీష్ రావు గారు ఇలా ఈ రుణమాఫీ విషయంలో కోర్టుకు పోయేటువంటి పరిస్థితి వచ్చింది. మూడవది, ఆ కొనుగోలు కేంద్రానికి సంబంధించిన ఇన్ఛార్జ్ ఆత్మహత్య. అంటే ఇవాళ రైతులు అక్కడ తీసుకొచ్చి పెడితే అకాల వర్షాలకు పడుతున్నటువంటి ఇబ్బందులు, మొన్న పడేటువంటి వడగల వాన, రకరకాల వానల వల్ల 6 నెలలు కష్టపడి తమ కాయ కష్టం చేసి శ్రమ నోడ్చి పంట తీసుకొస్తే కొనుగోలు చేసేటువంటి వాడు లేడు, దానికి టార్పైన్ ఇచ్చేటువంటి వాడు లేడు, అవసరమైనటువంటి వారికి సహాయకారిగా ఉండేటువంటి లేదు. మొత్తంగా కూడా ఇవాళ రైతుల్ని దెబ్బతీసేటువంటి ప్రయత్నం చేస్తుంది. రెండవది, రైతు బంధు అనేటువంటి కార్యక్రమం. కేసీఆర్ గారు ఎవరైనా వడ్డీ షావుకాల దగ్గరికి ఏ రైతు అయినా చెయ్యి జాపొద్దు, పోవద్దు, ప్రభుత్వమే వారికి సహాయకారిగా ఉండాలని కేసీఆర్ గారు రైతు బంధు అనేటువంటి పథకం అప్పటి వరకు చాలామంది ముఖ్యమంత్రులు ఉన్నారు, చాలామంది ప్రధానమంత్రులు ఉన్నారు, రైతులని చెప్పినటువంటి వాళ్ళు ఎవరికి కూడా రానటువంటి ఆలోచన కేసీఆర్కి వచ్చి రైతు బంధు ఇవ్వాలి అనేటువంటి ఒక ప్రోగ్రాం పెట్టి టంచనగా దున్నకాలప్పుడు నాట్ల వరకు డబ్బులు వేసేటువంటి పరిస్థితి ఉండేది. ఇవాళ ఈ 2.5 ఏళ్లలో 3 కార్లు 3 ఫసళ్ళు ఎగబెట్టడం వల్ల ఏమైంది? 27,000 కోట్ల రూపాయలు ఇలా రైతులకు బాకీ పడ్డటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఈ 27,000 బాకీ పెట్టి 17,000 రుణమాఫీ చేసి మేము రుణమాఫీ చేసినామని చేతులు ఎత్తేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అంటే మొత్తంగా ఇంటోటగా చూసుకుంటే రైతులకు అందరికి కూడా ఇవాళ కాళేశ్వరం మేడిగడ్డ దగ్గర రిపేర్లు చేసి అవసరమైనటువంటి నీళ్ళు ఇచ్చి ఉండి లిఫ్ట్ చేసి ఉంటే ఇవాళ గ్రౌండ్ వాటర్, విపరీతమైనటువంటి గ్రౌండ్ వాటర్ పెరిగేది. అవసరమైనటువంటి ఎండాకాలం చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు, 46, 45 మనం డిగ్రీల ఎండలు చూస్తూ ఉన్నాం. ఇటువంటి ఎండల్లో కూడా అన్ని చెరువుల్లో నీళ్లుండి మత్తడి దుంకినటువంటి సందర్భాన్ని మనం గతంలో కేసీఆర్ పరిపాలనలో చూసినాం. ఇప్పుడు ఏ చెరువు అయినా ఎండిపోయేటువంటి పరిస్థితి, ఏ రైతు మళ్ళీ నీళ్ళు లేనటువంటి పరిస్థితి, రైతు కళ్ళల్లో కన్నీళ్లు తప్ప ఇవాళ పొలాల్లో నీళ్ళు లేనటువంటి ఒక దురవస్థ ఇవాళ తెలంగాణ రైతాంగం ఎదుర్కొంటాము. కాబట్టి ఇటువంటి స్థితిలో రైతన్నకు అండగా ఉండాలని
అటు ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద కావచ్చు, లేకుంటే మార్కెట్ యార్డ్లలో కావచ్చు, లేకుంటే గిట్టుబాటు ధర మీద కావచ్చు, రైతులకు అవసరమైన సహాయాన్ని చేయాలని బీఆర్ఎస్ పార్టీ మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నాయకత్వంలో ప్రతి నియోజకవర్గంలో కూడా రైతులకు అండగా ఉండేటువంటి అవసరం చేస్తున్నాం. అట్లాగే రైతు డిక్లరేషన్ కూడా ఇచ్చిండ్రు కదా వరంగల్లో మే 6 నాడు కేటీఆర్ గారు రైతు డిక్లరేషన్ సభ పెట్టి ఈ డిక్లరేషన్ వల్ల ప్రజలకు చేసినటువంటి మోసాన్ని తెలంగాణ ప్రజలకు వివరించడానికి కేటీఆర్ గారు వరంగల్ కూడా పోతున్నటువంటి పరిస్థితి. ఇది మొత్తంగా చూస్తే ఇంటోటగా చూస్తే ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం, రైతు కళ్ళల్లో మట్టి కొట్టేటువంటి ప్రభుత్వం, రైతులంటే పడని ప్రభుత్వం. కాబట్టి డెఫినెట్గా రైతాంగం అంతా కూడా ఇలా తీవ్రమైనటువంటి ఆగ్రహంతో ఉంది, ఆక్రోశంతో ఉంది. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలు కోసం మీరు ముందుకు పోండి. ముందుకు పోకపోతే డెఫినెట్గా ప్రజలు ఎప్పుడు శిక్షించాలి, ఎప్పుడు ప్రతిఘటించాలనేటువంటి విషయంలో తెలంగాణ రైతాంగాన్ని కానీ తెలంగాణ ప్రజలు కానీ ఎవరు నేర్పాల్సినటువంటి అవసరం లేదు. తప్పకుండా తెలంగాణ రైతాంగం తీవ్రమైనటువంటి ప్రతిఘటనను కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొనక తప్పదు. ఎస్ మనం చూస్తా ఉన్నాం పూర్తిగా రైతుకు వెన్నుపోటు పొడిచిన ప్రభుత్వం అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈ క్రమంలోనే సమరశంఖం పూరించామని చెప్పేసి దేవిప్రసాద్ గారు చాలా స్పష్టంగా చెప్తున్న అంశాలు ఇప్పటివరకు మనం చూసాం. విజయ్ గారు, మొన్నటిదాకా మనం రైతులకు చూసాం సాగునీటి కష్టాలు, ఆ తర్వాత విత్తనాలు ఎరువులకు సంబంధించిన కష్టాలు చూసాం. చివరికి రైతు అష్ట కష్టాలు పడి పండిస్తే పంట దాన్ని కొనుగోలు చేసే దిక్కు లేదని ఈరోజు అన్నదాతలంతా కూడా రోడ్డెక్కిన పరిస్థితి. తెలంగాణ వ్యాప్తంగా కూడా రోడ్లన్నీ కూడా ధర్నా చౌక్గా మారుతున్న సందర్భం మనకు కనిపిస్తుంది క్షేత్రస్థాయిలో. ఈ స్థాయిలో వ్యవసాయ సంక్షోభం తెలంగాణను చుట్టుముట్టడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం? పరిపాలన విధానాలు శ్రద్ధ లేకపోవడం, నిర్లక్ష్యం ఒక ప్రభుత్వాన్ని ఎన్ని అవలక్షణాలు ఉండాలో అన్ని అవలక్షణాలతో పరిపాలిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఈరోజు మనకు ఈ కారు అయితే నీళ్ళ కానించి, కరెంటు కానించి, ఎరువుల కానించి, యూరియా కానించి మొదలుపెట్టి ఆఖరికి కొనుగోలు దాకా ఈ కారు తోటి రాష్ట్ర ప్రభుత్వం ఎంత వైఫల్యం చెందిందనేది చాలా నగ్నంగా కనిపిస్తున్నటువంటి వ్యవహారం. ఎంత ఫెయిల్యూర్, ఇన్ని కోట్ల మంది రైతాంగాన్ని ప్రజలను ఇబ్బందికి గురి చేసి రైతాంగం రోడ్ల మీద ఉండేటువంటి పరిస్థితి తీసుకురావడం అనేది ఈ మధ్యకాలంలో మనం చూడలే ఉన్నటువంటి తెలంగాణ వచ్చిన తర్వాత. ఆ రకమైనటువంటి పరిస్థితి తెలంగాణలో ఉన్నా ఇప్పుడు మనం అనుకుంటున్నట్టు ఇంత పరిస్థితి దారుణంగా ఉంటే ఆంధ్ర ఉన్మాద మీడియా కావచ్చు, రేవంత్కు సంబంధించినటువంటి ఉన్మాదంతో పనిచేస్తున్నటువంటి మీడియా కావచ్చు, ఒక్క దగ్గర ఇంత సమస్య రోడ్ల మీద ఎట్లా ఉన్న రైతాంగం కనీసం చూపించలేనటువంటి సిచ్యువేషన్లోకి మీడియా వెళ్ళిపోయింది. చాలా సిగ్గుపడాల్సినటువంటి అవసరం. జర్నలిస్టులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఇంత సమాజంలో తెలంగాణ సమాజం ఇంత రోధిస్తుంటే, రైతాంగం రోధిస్తుంటే, బ్యాగుల కానించి, గన్ని బ్యాగుల కానించి, ట్రాక్టర్ల ట్రక్ షీట్ దాని కానించి, కొనుగోళ్ళ కానించి నిరంతరం ఆఖరికి ఇన్ఛార్జ్ ఆత్మహత్యయత్నం చేసుకునేటువంటి పరిస్థితి ఉంటే మీడియా స్పందన ఏంది తెలంగాణలో? అంటే ప్రభుత్వము మీడియా ఏ రకంగా కొల్యూడ్ అయింది అనేది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. ఈ సమస్య కనిపించట్లేదా మీడియాకు సంబంధించినటువంటి? ఎందుకు చైతన్యం చేయలేకపోతున్నారు, ప్రభుత్వాన్ని అలర్ట్ చేయలేకపోతున్నటువంటి సిచ్యువేషన్? ప్రజాస్వామ్యంలో భాగస్వాములు కారా? ఇవన్నీ ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం తెలంగాణ సమాజం మీద ఉంది. అదే ఇతర రాష్ట్రాల్లో ఏదైనా ఉంటే పక్కన ఏదైనా ఉంటే ఏ రకంగా చూపిస్తున్నారు, వాళ్ళకి పడినటువంటి ప్రభుత్వాలు ఉంటే. ఇక్కడ నీకు సమాజం తెలంగాణ కొత్తగా వచ్చి 10 ఏళ్ళలో ఇప్పుడు నిలదొక్కుంటున్నటువంటి సందర్భంలో ప్రజలను చైతన్యవంతం చేయడం, ప్రభుత్వాన్ని అలర్ట్ చేసేటువంటి సిచ్యువేషన్, ఆ బాధ్యత పోషించాల్సినటువంటి సాధారణ మీడియా విఫలమైనట్టు కనిపిస్తుంది. ఇంత గోసపడుతున్నటువంటి రైతాంగం పట్ల అంటే ఆత్మహత్య చేసుకుంటే ఇప్పటికి 3 రైతాంగం చేసుకునే దాని మీద స్పందన లేనటువంటిది. అదేవిధంగా ఒక ఇన్ఛార్జ్ అంటే ఎంత ప్రెషర్ ఉంటే కొనుగోలు కేంద్రాల్లో ఇటు రైతాంగం ప్రెషర్, ఆ రైతాంగం పెట్టినటువంటి ప్రెషర్కి అధికారులు స్పందించకపోవడం, మీదనే వేసేసి వెళ్ళిపోవడం ఉన్నటువంటిది. ఇంత ప్రెషర్ని తట్టుకోలేక ఒక ఇన్ఛార్జి ఆ ప్రయత్నం చేసిండంటే ఎంత ఘోరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో అర్థం చేసుకో. అంత ఘోరంగా, అంత అన్హ్యూమన్గా, మానవత్వం లేకుండా ప్రజలు ఇన్ఛార్జ్ కూడా ఆ రకంగా చేసుకుంటే మానవత్వం లేకుండా ప్రభుత్వం వ్యవహరిస్తుంది, మానవత్వం లేకుండా మీడియా వ్యవహరిస్తుందా అనుకోవాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నది. ఇది చాలా అందరికి అవమానకరమైనటువంటి, తెలంగాణ సమాజానికి అవమానకరమైనటువంటి అంశంగా ఈ రైతులు దాదాపు ఇప్పుడు తెచ్చిన వడ్లు 1 నెల రోజులు కావస్తున్నా అవి ఇంకా నెల పడుతుందా, 2 నెలలు పడుతుందా
తెలియనటువంటి సిచ్యువేషన్, కొన్ని చోట్ల స్టార్టే కాలేదు, తెచ్చి కుప్పలు పోసినటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తం ఒక మానవత్వం లేని ప్రభుత్వం లాగా, మానవత్వం లేని సంస్థల్లాగా వ్యవహరిస్తున్నటువంటిది ఇది మనం గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజల్లో నిరంతరం ఇది చర్చ చేసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా అందరి మీద ఉన్నటువంటి అంశం మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎస్ దేవిప్రసాద్ గారు, మనం చూస్తే వాస్తవానికి సమైక్య రాష్ట్రంలో తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు మనం చూసాం. తెలంగాణ ప్రాంతంలోని అనేక జిల్లాల్లో ఆత్మహత్యల పరంపర కొనసాగింది. వేలాది కుటుంబాలు రోడ్డున పడ్డ సందర్భం. తెలంగాణ సాధించుకున్న తర్వాత రైతుకు ఒక రక్షణ వలయంగా సంక్షేమ పథకాల సమాహారం కొనసాగడంతో ఆత్మహత్యలకు బ్రేక్ పడిన సందర్భం. కానీ మళ్ళీ సమైక్య రాష్ట్రం నాటి సకల దరిద్రాలు రైతును చుట్టుముట్టిన నేపథ్యంలో ఆత్మహత్యల పరంపర మరోసారి చూస్తున్నాం. ఒకే రోజు 3 ఆత్మహత్య చేసుకోవడం అనేది అందరినీ తీవ్రంగా కలిచివేస్తుంది. రైతులతో పాటు నిన్న నేతన్న కూడా ఆత్మహత్య చేసుకున్న దయనీయమైన పరిస్థితి సిరిసిల్లలో కనిపించింది. ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? ఈ ఆత్మహత్యల పరంపర అనేది అత్యంత బాధాకరం. దీన్ని ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? రాజుగారు, అంటే ఎవరైతే బలహీనులు ఉంటారో, ఎవరికైతే సహాయం అవసరమో వారి పక్షాన ప్రభుత్వం ఉండాలి. ఇవాళ ఏమైపోయిందంటే బలహీనుల పక్షాన, బడుగు వర్గాల పక్షాన, శ్రమజీవుల పక్షాన ఈ ప్రభుత్వం నిలబడతలేదు అనేటువంటి ఒక సర్వత్రా ఇవాళ ప్రభుత్వం మీద విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. గతంలో మీరు 2014 ముందు ఒకసారి తెలంగాణ చూసుకుంటే నీళ్లు లేని తెలంగాణ, కరెంట్ లేని తెలంగాణ, వ్యవసాయం పూర్తిగా సంక్షోభంలోకి దిగిపోయినటువంటి తెలంగాణ, అసలు తెలంగాణ అంటేనే దేశంలో ఎక్కడో మారుమూల ప్రాంతం అనేటువంటి పరిస్థితి నుండి మొత్తంగా కూడా కేసీఆర్ గారు 9.5 సంవత్సరాల పాలనలో అధికారంలోకి రాగానే మొట్టమొదటిగా రైతు కేంద్రీకరణగా వారు పనిచేశారు. అంటే రైతు సల్లంగా ఉంటేనే దేశం సల్లంగా ఉంటుంది, గ్రామం సల్లంగా ఉంటుంది, మండలం సల్లంగా ఉంటుంది అనేటువంటి ఒక విశ్వాసాన్ని కేసీఆర్ గారు ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. వ్యవసాయం అందరూ దండగాని వదిలిపెట్టే పరిస్థితి కాదు, ప్రతి ఒక్కరూ వ్యవసాయం చేయాలి, ఆ వ్యవసాయం భూమి సాగులోకి రావాలని చెప్పి రైతు బంధు ఇవ్వడం కానీ, లేకుంటే ఇంకా ఇతరత్ర అనేక సౌకర్యాలు కల్పించడం కానీ చేసేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఇలా జరుగుతున్నది ఏంది? ఎన్ని ఆత్మహత్యలు జరిగినాయి, మొత్తం తెలంగాణ అంతా క్షోభించి ఈ ఆత్మహత్యలు పోవాలి, తెలంగాణ రావాలని పెద్ద ఎత్తున తనలాడి కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్న తర్వాత మీరు డ్రాస్టిక్గా చూడండి, 9.5 సంవత్సరాల పాలనలో వ్యవసాయానికి సంబంధించిన ఆత్మహత్యలన్నీ కూడా చాలా తగ్గుముఖం పట్టినటువంటి నేపథ్యాన్ని మనం చూసాం. కానీ ఈ 2.5 ఏళ్ళలో ప్రభుత్వం అంటే రైతుకు విశ్వాసం లేనటువంటి పరిస్థితి. వ్యవస్థల పట్ల విశ్వాసం లేనప్పుడు ప్రజలు ఏం చేస్తారు? ఉండే మార్గాలు ఉంటాయి రాజు గారు. ఒకటి, వాటికి వ్యతిరేకంగా ప్రతిఘటించడం, పోరాటం. రెండవది, నిరాశ నిస్పృహలోనే తమ మరణానికి దగ్గరకు పోవడం. చాలామంది అసలు తెలంగాణలో ఎప్పుడు కూడా ఈ ఆత్మహత్యల సంస్కృతి లేదు. ఎప్పుడైనా ఏ సమస్యకైనా పోరాడాలి, సాధించాలనేటువంటి ఒక గొప్ప పోరాట తత్వం తప్ప ఇవాళ 3 ఆత్మహత్యలు, ఇది 3 కాదు, మనం తెలంగాణ ఈ 2.5 సంవత్సరాల్లో వందల రైతుల ఆత్మహత్యలు జరిగినాయి. ఎందుకు చనిపోతున్నారంటే మీరు హామీలు ఇచ్చిండ్రు, మోసం చేసిండ్రు, మాకు రైతు బంధు రావడం లేదు, రుణమాఫీ కావడం లేదు, పంట వండించేదో కష్టపడే వాడికి తీసుకపోతే అది వర్షంలో కొట్టుకుపోయి ప్రకృతి ఇబ్బంది జరిగితే దాన్ని కొనేటువంటి దిక్కు లేదు, కనీసం యూరియా బస్తాలైనా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. అంటే రైతు ఇవాళ ఈ ప్రభుత్వం ఏమి చేయదనేటువంటి ఒక నిరాశ నిస్పృహకులు అనేటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి రైతులు ఎవ్వరూ, అంటే మేము బీఆర్ఎస్ పక్షాన ఏం చెప్పేది ఏంటంటే ఏ రైతు కూడా ఆత్మహత్య చేసుకోవద్దు. ఈ కష్టాలు తాత్కాలికం, ఇంకొక 2 ఏళ్ళు అయితే ఈ ప్రభుత్వం ఉండదు, మళ్ళీ కేసీఆర్ పరిపాలన వస్తుంది, మళ్ళీ వ్యవసాయం అంటే ఒక పండగలాగా వచ్చేటువంటి ఒక పరిస్థితి మళ్ళీ తెలంగాణలో వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే అనేక ప్రాజెక్టులు కట్టి అనేక నీళ్ళు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. మనం నిలబడి కొట్లాడదాం. ఇలా బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుంది. మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నాయకత్వంలో అద్భుతమైనటువంటి పోరాటాలకి మేము సమాయత్తం అవుతున్నటువంటి నేపథ్యాన్ని చూస్తాం. కేసీఆర్ గారు కూడా మొన్న మాకు అందరికి కూడా దిశ నిర్దేశించారు. ప్రతి ఒక్కరం కూడా గ్రామ స్థాయిలో ఉండి కష్టాలు కన్నీళ్ళలో ఉన్నటువంటి ప్రజల పక్షం ఉండాలని కేసీఆర్ గారు చెప్పినటువంటి దాన్ని ఇలా బీఆర్ఎస్ పార్టీ ముందుకు పోతా ఉంది. అందుకే రైతులు ఆత్మహత్య చేసుకోకుండా మనం నిలబడి కలబడి పొట్లాడదాం, అవసరమైనటువంటి సమస్యల పరిష్కారం కోసం ముందు నిలబడదాం. ఎందుకంటే ఈ 2 సంవత్సరాలు మనకు కొద్ది ఇబ్బందులు ఉంటాయి. ఈ ఇబ్బందులు అధిగమించడానికి మనం పోరాటాలే మార్గంగా ఎన్నుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే రెండవది కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ముక్కు నేలకు రాసి ఇలా రైతాంగానికి క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం. మీరు రుణమాఫీ చేయరు, రైతు బంధు చేయరు, రైతులకు ఏమి ఇవ్వరు, పైగా దబాయించేసి మేము అన్నీ చేసినామని చెప్పి మాటలు మాట్లాడేటువంటి పరిస్థితి వచ్చింది.
ఇవాళ మీరు ఇచ్చిన హామీ అమలు కాకపోవడం వల్లే ఇవాళ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటాం. Okay. ఇవన్నీ ప్రభుత్వ హత్యలు. రాజుగారు, నేను చాలా స్పష్టంగా చెప్పబోతున్నా, ఇది ప్రభుత్వం చేస్తున్నటువంటి హత్యలు. ఎందుకంటే మీ మీద విశ్వాసంతో మీకు ఓటేసి వస్తుందని ఎదురు చూస్తూ ఉంటే ఆ ఎదురు చూపులలో మీరు ఏ ఒక్కటి కూడా రైతు వైపు చూడనటువంటి నేపథ్యంలో వాళ్ళు తను చాలించడానికి కూడా ఒక సాహసం. చావంటే కూడా మనం ఎన్ని కోట్లు ఇస్తామంటే ఇంకెవరైనా చేస్తారా రాజుగారు? ఎంత బాధ అయితే, ఎంత ప్రభుత్వం మీద ఎంత అవిశ్వాసం మొదలైతే, ప్రభుత్వం మీద ఎంత అపనమ్మకం మొదలైతే మరణాలు మొదలైతాయి. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ రైతాంగం ఈ ప్రభుత్వ హత్యల్ని స్వీకరించి వాళ్ళకు అవసరమైనటువంటి న్యాయ సహాయం చేయాలి. ఇక భవిష్యత్తులో రైతులు ఆత్మహత్యలు ఎక్కడ చేసుకోకుండా అవసరమైనటువంటి ప్రయత్నం చేయాలి అనేటువంటి విషయాన్ని మేము బీఆర్ఎస్ ప్రతిపక్షాన్ని డిమాండ్ చేస్తాం. ఎస్ విజయ్ గారు, దేవిప్రసాద్ గారు చెప్పినట్టుగా వాస్తవానికి 10 ఏళ్ల పాటు అన్నపూర్ణ తెలంగాణగా ఉన్న సందర్భాన్ని మనం చూసాం. దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ రైతన్న ఎదిగిన పరిస్థితి. ఇప్పుడు మరోసారి ఆత్మహత్యల తెలంగాణగా మారడం అనేది రైతాంగానికి సంబంధించిన బలవన్మరణాలకు సంబంధించిన సంఘటనలు అనేది అందరినీ కూడా తీవ్ర విషాదంలో, అందరినీ కూడా తీవ్ర స్థాయిలో కలిచివేస్తున్న అంశంగా కనిపిస్తూ ఉంది. ఎట్లా చూడాలి? రైతాంగంలో ఈ స్థాయిలో నైరాశ్యం పెరిగిపోవడానికి 2.5 ఏళ్లలోనే ఇలాంటి నిరాశ నిస్పృహ పెరగడానికి కారణాలు ఏమని భావించాలి? ఒకటి ఏంటంటే, అంతకుముందు 10 ఏళ్ళు అన్ని ఈజీగా జరిగినటువంటి కొత్త తెలంగాణ వచ్చినటువంటి కేసీఆర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలతోటి రైతాంగము ఒక రకమైనటువంటి పండుగ వాతావరణంతో పండుగలు చేసుకున్నటువంటిది. ఏదున్న ఎరువులకు ఫోన్ చేస్తే ఆటో వాడు తెచ్చిచ్చిపోయేది, యూరియా అట్లనే ఉంటుండేది. నీకు సమయానికి ఏదో ఒక ట్రాక్టర్ ఖర్చో, ఎరువు ఖర్చో, ఇవన్నీ రైతు బంధు రూపాయన వచ్చేది. కరెంట్ 24 గంటలు వచ్చినటువంటి సమస్య ఉండే. 24 గంటలు ఇస్తే కూడా కొంతమంది అప్పుడు ఉన్నటువంటి 24 గంటలు మేము అడిగినామా, 24 గంటల కరెంట్ ఎందుకు మాకు అనే అటువంటి నెగిటివ్ ధోరణితో కూడా ఆలోచన. 24 గంటల కరెంటు ఇవ్వటము, ఎరువులు ఇవ్వటము, పెట్టుబడి సహాయం చేయటంతో అప్పటిదాకా వ్యవసాయం సాగులోకి రాని భూమి కూడా సాగులోకి ఎక్కువగా వచ్చినటువంటిది. ఇక మనం మళ్ళీ వ్యవసాయం చేసుకుంటే బాగున్నాడు. ఇవన్నీ అయిన తర్వాత పంట పండిన తర్వాత కొనడం అప్పుడు ఎట్లుండేదంటే, మండల హెడ్ క్వార్టర్లలో ఉన్న మార్కెట్ల దగ్గరికే ధాన్యం తీసుకుపోయి అమ్ముకునే అటువంటి సిచ్యువేషన్ ఉండే. తర్వాత ఈ తెలంగాణ వచ్చి కేసీఆర్ వచ్చిన తర్వాతనే 7,500 కేంద్రాలు, కొనుగోలు కేంద్రాలు పెట్టారు. అంతకుముందు లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇట్లాంటి కొనుగోలు కేంద్రాల సిస్టమే లేదు. మండల హెడ్ క్వార్టర్కి పోయి వాళ్ళ ట్రాక్టర్ తోటే కొట్టి, మళ్ళీ అక్కడ పెద్ద వర్షాలు పడితే ఒక టార్పాలిన్ లేకపోతే ఆగమాగం ఉండే అటువంటి పరిస్థితి ఉండే. సగం కొనేది, సగం కొనకపోయేది, అడిగి పౌషర్ లాగా కొంతమంది మిల్లులలో తీసుకునే అట్లాంటి సిచ్యువేషన్ ఉండే. ఇప్పుడు పండిన పంట కూడా వెంటనే 7,500 కేంద్రాలు పెట్టి కొన్న తర్వాత వెంటనే డబ్బులు పడడం, ఒక రైతాంగానికి ఈజీ ప్రాసెస్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉండే. కరోనా కష్టకాలంలో అయితే పూర్తిగా కళ్ళాల వద్ద ఏర్పాటు చేసిన సందర్భాలు కూడా తెలంగాణలో ఉండేది. ఆ పరిస్థితి ఈజీగా జీవించి, ఈజీగా అలవాటు పడే విధంగా, ఈజీగా పోయే విధంగా రైతాంగానికి ఒక రకమైనటువంటి మానసిక ఆనందం వచ్చేటువంటిది, సంతోషకరమైన ఉండేది, కష్టాలు లేనటువంటి లాగా. ఒకేసారి ఈ 2.5 సంవత్సరాల్లో నీకు అన్ని కట్ అయిపోయినాయి. నీకు ఏదో ఒక దానికి పెట్టుబడి ఇస్తలేవు, ఏదో ఒక ఏం అందించలేక, కరెంటు కష్టాలు, నీళ్ళ కష్టాలు, ఇవన్నీ వచ్చి మళ్ళీ ఆఖరికి అన్ని కష్టాలు తీరి పంట పండించిన తర్వాత పంట పండించే కొనుగోలు కేంద్రాల్లో మళ్ళీ చాలా ఇబ్బందికరమైన ఎండాకాలం లేనటువంటిది. ఇటువంటి ఈ ఇబ్బందులతోటి మొత్తం నిరాశ, అరే నమ్మి మోసపోయినాము అనేది కూడా. ఎందుకంటే ఈ రైతాంగం అంతా సపోర్ట్ చేసినటువంటిది కాంగ్రెస్ పార్టీకి. ఈ రైతాంగం అంతా కూడా మన పూర్తి స్థాయిలో సపోర్ట్ చేసినటువంటి వాళ్ళు, ఎందుకు ఎక్కువ ఆశలు పెట్టినటువంటి నేపథ్యంలో వాళ్ళు నమ్మినటువంటి వాళ్ళు. ఇప్పుడు ఆ నమ్మకం ఒకేసారి బొమ్మ అయిపోయి ఇది అంతా మనం బాయిల పడిపోయినాం, మనం తీసుకున్నటువంటి నిర్ణయం ఈ రకంగా ఉంది, మనకే ఇట్లా కొడుతుంది అని చెప్పి ఆ నిరాశలతోటి, ఆ నిస్పృహతోటి ఏం చేయలేక ఈ రకమైన కొంతమంది ఏమో ధర్నాలు చేస్తున్నారు, రాస్తారు, అది బాగానే జరుగుతున్నాయి. కానీ మీడియా చూపించట్లేదు. అసలు చాలా చోట్ల ఈ ధర్నాలు, తిట్లు విపరీతంగా జరుగుతున్నాయి. అనేక అంశాల పట్ల నిలదీస్తున్నారు. అక్కడికి ఎవరు రాలేకపోతారు, కలెక్టర్లను కలుస్తున్నారు, ఉన్నటువంటి మంత్రులను కలుస్తున్నారు. కానీ ఇవన్నీ ప్రజాబాహుల్యంలోకి తెలుస్తలేదు ఇంకా పూర్తి స్థాయిలో. ఈ నేపథ్యం ఇంకా నిస్పృహలతోటి ఈ పని చేసుకుంటున్నట్టు ఆఖరికి ఇన్ఛార్జ్ చేసుకునే పరిస్థితి వచ్చిందంటే ఏ రకంగా పోతున్నది. రేపెళ్ళిండి అగ్రికల్చర్ ఆఫీసర్లు కూడా చేసుకోవాల్సిన, పౌర సరఫరా శాఖ అధికారులు కూడా ఎవరో ఒకరు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే రైతాంగం ఆ రకంగా ప్రెజర్ పెడుతున్నారు. ఎప్పుడు ఏంది అనే విషయం మీద కింది నుంచి చాలా ప్రెజర్ వస్తున్నది. ధర్నాలు చేస్తున్నారు,
ఈ రకమైనటువంటి పరిస్థితులకి రైతులు నెట్టివేయబడ్డారు ఈ 2.5 సంవత్సరాల్లో. అదే రూపంలో ఆఫీసర్స్ కూడా కింది స్థాయిలో ఉన్నటువంటి సిబ్బంది కూడా ఆ రకమైనటువంటి ప్రెజర్స్ ఎదుర్కొంటున్నారు. ఏం చేయలేనటువంటి సిచ్యువేషన్. రైతాంగం నిరాశ నిస్పృహలోకి, ఏమాత్రం అటు ఇటు ఉన్నటువంటి ఎంప్లాయీస్ కూడా ఈ రకమైనటువంటి పరిస్థితులకు పోతున్నారు. కొంతమంది రిటైర్డ్ ఉద్యోగులు కావచ్చు, వాళ్ళ సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు కూడా సూసైడ్ చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నారు. అంటే మొత్తం సమాజాన్ని వీళ్ళ సొంత లాభం, వీళ్ళు మాత్రం ధన బయటపడుతున్నారు, ధన కాంట్రాక్ట్లు ఇచ్చుకొని బయటపడుతున్నారు. కానీ మొత్తం సమాజాన్ని ఒక నిరాశ నిస్పృహలోకి నెట్టేసి మాకేం లేదు, మళ్ళా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లోకి క్రమంగా ఈ పాలన అట్లుంది. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లోకి ప్రజలు వెళ్ళాలి, అన్ని వర్గాల ప్రజలు వెళ్తేనే మాకేమైనా బెనిఫిట్ ఉంటుందా అనే విషయంలాగా ఆలోచించి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లోకి వెళ్ళిపోయే విధంగా, నిరాశ నిస్పృహలు పెంచే విధంగా, సూసైడ్స్ ను ప్రోత్సహించే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది. వెంబటే యాక్షన్ తీసుకుంటేనేమో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగి నెక్స్ట్ పంటలు పండించుకోవడానికి ఏం కాదనో భరోసా, ధైర్యం ఉంటుంది. ఆ ధైర్యాన్ని, ఆ భరోసాని, ఆ నమ్మకాన్ని ప్రస్తుత ప్రభుత్వం రైతాంగానికి ఇవ్వలేకపోతుంది. అన్ని పంటలు, ఏ పంటలు, మొక్కజొన్న పరిస్థితి అట్నే ఉంది, తడిసి ఉన్నట్టు గన్ని బ్యాగులో ఇవ్వలేనటువంటిది, గన్ని బ్యాగులో కుంభకోణం చేసినటువంటిది ఉంది. మిగతా జొన్నల పరిస్థితి అట్నే ఉంది, పత్తి పరిస్థితి, అన్ని రకాల పంటలకు సంబంధించినటువంటి దాంట్లో నిర్లక్ష్యంతో రైతాంగం నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోయి ఒక కాన్ఫిడెన్స్ కోల్పోయి ఈ రకమైనటువంటి అటెంప్ట్స్ చేస్తున్నది మనం అనుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా రైతాంగం నెట్టివేయబడుతున్నారు నిరాశ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తోటి. చాలా బాధాకరమైన అంశం ఇది. వాస్తవానికి 10 ఏళ్ల పాటు ఆత్మవిశ్వాసంతో బతికాడు తెలంగాణ రైతు. ఆ ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతోంది కాబట్టి ఆత్మహత్యల వైపు అడుగులు వేస్తున్నాడనే ఆవేదనను దేవిప్రసాద్ గారు అలాగే విజయ్ గారు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేయడం, వ్యవసాయాన్ని పట్టించుకోకపోవడం, సంక్షోభంలోకి నెట్టడంతోనే ఈ పరిస్థితి తెలంగాణలో దాపురించిందని కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. దేవిప్రసాద్ గారు, వాస్తవానికి వ్యవసాయం తీవ్రస్థాయిలో సంక్షోభంలోకి కూరిపోయి రోడ్డు మీద రైతన్న ఈరోజు ఏడుస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంటే ప్రభుత్వ ప్రాధాన్యతలను ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? గతంలో కరోనా కష్టకాలంలో కూడా చివరి గింజ వరకు కల్లాల వద్ద కేంద్రాలను ఏర్పాటు చేసి అక్కడి నుంచి కొన్న సందర్భాన్ని మనం చూసాం. ఇప్పుడు ఇంత దారుణమైన పరిస్థితి నెలకొన్నా కనీసం ఒక్కటంటే ఒక్క సమీక్ష లేదనే ఆవేదన, ఆక్రోశం రైతాంగంలో కనిపిస్తూ ఉంది. నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రైతు ఇంత ఈ స్థాయిలో సంక్షోభంలో కూరుకుపోయినా మీకు కనిపిస్తలేదా, ఎందుకు రైతుల వేదన మీకు వినిపిస్తలేదా అని ప్రశ్నించిన సందర్భం. రాజుగారు, ప్రభుత్వ ప్రాధాన్యతలు అనేటువంటివి మనం ఇంతకుముందు కూడా చర్చించుకున్నాం అనేక విషయాలు. ప్రభుత్వ ప్రాధాన్యతలు ఏముండాలి? ఈ రాష్ట్రంలో అట్టడుగున్నటువంటి పేద ప్రజానికానికి, మొత్తంగా కూడా వ్యవసాయం మీద ఆధారపడుతున్నటువంటి రైతాంగానికి అవసరమైనటువంటి ప్రోత్సాహాలు ఇచ్చేటువంటి విధంగా వారి జీవన ప్రమాణాలు పెంచే విధంగా ఉండాలి. ఒక్క మాటలో చెప్పాలంటే, ఇదివరకు గతంలో 9.5 ఏళ్లలో కేసీఆర్ పరిపాలనలో మా ప్రథమ ప్రాధాన్యత వికాసం. కాంగ్రెస్ పార్టీ 2.5 పాలనలో విధ్వంసం. ఎందుకు నేను ఇంత సీరియస్గా చెప్పాల్సి వస్తుందంటే, మీ ప్రాధాన్యతలు ఏంటి? ఇవాళ రైతులు ఇంత కష్టపడి కొనుగోలు కేంద్రాల దగ్గర ఇబ్బంది పడుతూ ఉంటే, ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటాయి. చేనేత కార్మికులు ఒక అస్సురుడు ఇన్కమ్ పెట్టి కేటీఆర్ గారు సిరిసిల్ల లాంటి ప్రాంతంలో వాళ్ళ చేనేత కార్మికులకు అందరికి కూడా రకరకాల వాళ్ళకి ఆర్థిక సాయం చేసి వారిని నిలబెట్టేటువంటి ప్రయత్నం చేస్తే ఇవాళ మళ్ళీ చేనేత ఆత్మహత్యలు జరుగుతూ ఉంటాయి. మీరు ఎవరి వైపు ఉండాలి? ఇవాళ మీరు ఏం చేస్తున్నారు? మీ ప్రాధాన్యతలు రైతు దగ్గర లేదు. మీ ప్రాధాన్యత చేనేత కార్మికులు గారు, మీ ప్రాధాన్యత గురుకుల విద్యార్థులు కాదు, మీ ప్రాధాన్యత పెన్షనర్లు కాదు, మీ ప్రాధాన్యత మహిళలు కాదు, ఇబ్బంది పడుతున్నటువంటి మహిళలు. ఇప్పుడు మీ ప్రాధాన్యతలు ఏమైనాయి? కొత్వాలగూడలో మైనింగు, హైడ్రా భూతంలాగా బెదిరింపు, మూసీ పేరు మీద పేద ప్రజల తరలింపు, తర్వాత రైతుల గోసబెట్టేటువంటి పరిస్థితి, రుణమాఫీ ఎగ్గొట్టడం, రైతు బంధు ఎగ్గొట్టడం, బోనస్ ఇవ్వకపోవడం, ఇవన్నీ మీ ప్రాధాన్యతలు. అంటే ప్రభుత్వ ప్రాధాన్యతలు ఎట్లా ఉండాలంటే, దానికే 5 సంవత్సరాలుగా ఒక మేనిఫెస్టో పెట్టుకొని ప్రజల దగ్గరికి పోతే ప్రజలు ఆ మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలు చూసి ఈ ప్రభుత్వం మాకేమైనా సహాయం చేస్తుంది, 100 రోజుల్లో మీరు ఇది చేస్తారు, ప్రతి దానికి 100 రోజులు, మళ్ళీ ఇప్పుడు 99 రోజుల ప్రణాళిక, 100 రోజుల్లో రిటైర్ ఉద్యోగులకు ఇచ్చుడు. అంటే ఈ 100 రోజులు అనేటువంటిది మీరు ఒక్క దానికైనా స్టిక్ అని ఆయన ఉంటురా? ఇలా 100 రోజులు అని చెప్పి మీరు దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి రకరకాలు చేసి ఇవాళ 1000 రోజులు అయిపోయినా కూడా మీరు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇవాళ రిటైర్ అయినటువంటి ఉద్యోగులకు మేము అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు బట్టి విక్రమార్క గారు స్టేట్మెంట్ చూసాను నేను, 1000 కోట్లు మేము పెంచేసినాం, ఇక అయిపోయినాయి, జీపీఎఫ్ 25 వరకు అయిపోయింది, మెడికల్ బిల్స్ అన్ని ఇచ్చినామంటారు. నేను ఛాలెంజ్ చేస్తున్నా, మెడికల్ బిల్స్ ఇవాళ అన్నీ
డిఎంహెచ్ఓ దగ్గర ఇవాళ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ డిపార్ట్మెంట్లో కుప్పలుగా పేరుకుపోయి ఉన్నాయి. మీరు ఏ ఒక్కటి కూడా బిల్లు ఇవాళ పేమెంట్ చేస్తలేరు. మీరు డిస్పోజల్ పేరు మీద చిన్న కారణాలతో వాళ్ళు రిజెక్షన్ చేసి ఇవాళ వాళ్ళ కళ్ళల్లో కన్నీళ్ళు చూసేటువంటి పరిస్థితి వచ్చింది. మీరు రిటైర్ అయిన ఉద్యోగులకు జీపీఎఫ్ ఇస్తున్నామన్నారు. 700 నుంచి 1000 కోట్లు అయితే అయిపోతుందా? 14,000 కోట్లకు 300 కోట్లు వేస్తే ఎన్నేళ్ళు కావాలి రాజుగారు? అంటే ప్రభుత్వ ప్రాధాన్యతలు అన్నీ కూడా ఉద్యోగుల సంక్షేమం కానీ, రైతుల సంక్షేమం కానీ, విద్యార్థుల సంక్షేమం కానీ ఇవి ఏవి చూడకుండా సంక్షోభం వైపు తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేస్తుంది. చివరికి ఒక ఊహాజనితమైనటువంటి నగరాన్ని నిర్మించేటువంటి ప్రయత్నం. ఫోర్త్ సిటీ ఫోర్త్ సిటీ? ఇప్పుడు కేసీఆర్ గారు 14,000 ఎకరాలు సేకరించి ఫార్మా రంగం అంతా కూడా ఒక దగ్గర ఉండాలి, కాలుష్యరహితమైనటువంటి ఒక విజన్ ఉండాలని చెప్పి అక్కడ పెట్టి మానిటరింగ్ ఉంటుందని చెప్పి 14,000. మీరు ఆ రోజు ఏం చెప్పారు? ఒకవేళ ఫార్మాసిటీకి భూములు వాపసు ఇవ్వండి, ఫార్మాసిటీ పెట్టకుంటే అని అన్నారు కదా. ఇలా ఫార్మాసిటీ పెడతలేరు కదా, వాళ్ళ భూములు వాళ్ళకి రైతులకు వాపసు ఇవ్వండి. ఇవ్వకపోగా 16,000 ఎకరాలు అదనంగా సేకరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రకరకాల యూనివర్సిటీల పేరు మీద ఎవరు అడిగినా ఆల్ రోడ్స్ లీడ్ టు ఫ్యూచర్ సిటీ. మీరు జర్నలిస్టులు అడిగినా ఫోర్త్ సిటీ, ఉద్యోగులు అడిగినా ఫోర్త్ సిటీ, యూనివర్సిటీలు అడిగినా ఫోర్త్ సిటీ. ఏ దానికి మనం ఏమంటాం కదా, అన్నిటికీ ఇదివరకు హాస్పిటల్లో మనం పోతే చిన్నగా ఉన్నప్పుడు మేము చూస్తుంటివి, ఎదురుగా రంగు నీళ్ళు ఉంటుండే ఓ డబ్బాల పోసి, జ్వరం వచ్చిందంటే పోసింత పొట్లం కట్టించేది. ఇప్పుడు ప్రతి దానికి అనే ఫోర్త్ సిటీ అనేటువంటి పేరు మీద ఇలా 3 ప్రాధాన్యతలు వీళ్ళకు: మూసీ, హైడ్రా, ఫోర్త్ సిటీ. ఇక మీకు మిగతా కష్టాలు ఉన్నటువంటి రైతాంగం పట్ల చూడడం లేదు, ఉద్యోగుల పట్ల చూడడం లేదు, మహిళల పట్ల చూడడం లేదు. కొనుగోలు కేంద్రాలు ఇవాళ ఎంత ఇబ్బంది పడుతున్నాయో మనం అందరం కూడా చూస్తున్నాం. శాంతి భద్రత ఎంత మృగ్యమైపోయినాయో మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ప్రాధాన్యతలు అన్నీ కూడా ప్రజా వ్యతిరేక పాలనకు ఇది ఒక నిదర్శనం. ఇది ప్రజాకంటక పాలన, ఇది ప్రజలకు సంబంధం లేని పాలన, ప్రజల్ని ఇబ్బంది పెట్టేటువంటి పాలన, ప్రజలు రోదనతో తల్లాడుతున్నటువంటి పాలన. కాబట్టి ఈ పాలన మీద ఇలా ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున నిరసనలు ప్రకటిస్తూ ఉన్నారు. ఇంతకుముందు విజయ్ చెప్పినట్టు 1000 ధర్నాలు జరుగుతున్నాయి. ఏ ఒక్క పత్రికకు వాళ్ళకి కనబడతలేవు. ప్రతి ఒక్కరూ ఇవాళ రైతాంగం అంతా రోడ్ల మీదకి వస్తున్నారు, విద్యార్థులు రోడ్డు మీదకి వస్తున్నారు, ఉద్యోగులు రోడ్డు మీదకి వస్తున్నారు. చివరికి ఆర్టీసీ కార్మికులు మొన్న ఏమైందో మనం అందరం కూడా చూసినాం. కానీ ఏమీ లేవు. మా అంత ఆయనకు సంగీతం అట. మన ఈ రోదనలు వినబడతా ఉంటే, ఈ కష్టాలు వస్తూ ఉంటే, నేను ఏదో రోమ్ నగరం తగలబడుతుంటే ఫిడేలు వాయించుకున్నాం, నీరో చక్రవర్తి ఫిడేలు వాయించినట్టు మనం చదువుకున్నాం గతంలో పుస్తకాలలో. ఇప్పుడు సేమ్ మొత్తం తెలంగాణ తగలబడుతుంటే, తెలంగాణలో అనేక కష్టాలతో తల్లడిల్లుతూ ఉంటే, ఇవాళ ఫిడేలు వాయించుకుంటూ నాకు సంగీతం, మీరు తిట్లు కానీ, మీరు అడిగే ధర్నాలు కానీ, మీరు చెప్పే సమస్యలు కానీ నా చెవికి సంగీతం లాగా వినిపిస్తాయని చెప్పి ఇవాళ ప్రజల మీదనే దాడి చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. డెఫినెట్గా దీన్ని ప్రజలు గమనిస్తున్నారు, గుర్తిస్తున్నారు. బీఆర్ఎస్ నాయకత్వంలో ప్రజలందరూ ఐక్యమవుతూ ఉన్నారు. దానికి ఉదాహరణే ఇవాళ 1000 సంఖ్యలో 100ల సంఖ్యలో ప్రతి నియోజకవర్గంలో కూడా మళ్ళీ కేసీఆర్ పాలన రావాలి, మళ్ళీ బీఆర్ఎస్ రావాలనేటువంటి ఒక నినాదం ఇవాళ ప్రతి పల్లెలో మారుమోగుతూ ఉంది. రాజుగారు, చాలా కీలకమైన అంశం మనం చూస్తున్నాం. తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రతి పల్లెలో ఈ ప్రభుత్వం పోవాలి, కేసీఆర్ గారు రావాలనే నినాదం మారుమోగుతుందనే విషయాన్ని దేవిప్రసాద్ గారు స్పష్టంగా చెప్తున్న అంశాలు మనం చూస్తున్నాం. విజయ్ గారు, ఇక్కడ వాస్తవానికి గతంలో తెలంగాణలో కొనుగోళ్లకు సంబంధించిన అంశంలో దాదాపు 3-4 నెలల ముందు నుంచే ఒక ప్రణాళిక రూపకల్పన జరిగిన సందర్భం బీఆర్ఎస్ హయాంలో మనం చూసాం. కొన్ని సందర్భాల్లో కొనుగోళ్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం సహకరించకపోతే ఏకంగా కేసీఆర్ గారే స్వయంగా ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేసి కేంద్ర ప్రభుత్వంపైనే ఒత్తిడి తెచ్చిన సందర్భం తెలంగాణ చరిత్రలో మనం గతంలో చూసినాం. కానీ రోజుకి కొనుగోళ్లకు సంబంధించిన విషయంలో ఇంత దారుణమైన పరిస్థితి తలెత్తడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది? ఇందులో నిన్న కేటీఆర్ గారు ప్రశ్నించినట్టుగా ఇంత దారుణ స్థితిలో రైతాంగం ఉన్నా కూడా మీరు ఎందుకు కనీసం స్పందించట్లేదు, కనీసం ఒక సమీక్ష నిర్వహించిన పాపాన పోవట్లేదు, రైతుల వేదన మీకు వినిపిస్తలేదా అని చెప్పేసి సూటిగా ప్రశ్నించిన అంశాలను మనం ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? నిన్న కేటీఆర్ గారు షాడిస్టిక్ ప్లెజర్ కూడా ఉన్నది, అందుకే అయితే లేదు. ఆయనకేంటంటే రైతులు పడుతున్నటువంటి కొన్ని సినిమాల్లో చూపించినట్టు ఉంటుంది. మహేష్ బాబు సినిమాలో విలన్ చావు వినపడతామంటే ఆయనకు ఆనందం ఉంటుంటుంది. ఈయనకు కూడా అదే ఉందా అనిపిస్తున్నటువంటిది. వీళ్ళంతా ఇంత ప్రతిపక్షం, ఒక ప్రధాన ప్రతిపక్షం కావచ్చు, రైతులు కావచ్చు, ఈ గోస పెడుతుంటే సంగీతం విన్నట్టు ఉంటుంది అంటే ఎంత అవమానిస్తున్నట్టు తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ
భూమిని అవమానిస్తున్నట్టు, ఈ ప్రాంత ప్రజలను మొత్తాన్ని అవమానకరంగా మాట్లాడినటువంటి వ్యక్తిగా ముఖ్యమంత్రి నిలిచిపోతారు అనేది మనం చూసుకోవాల్సినటువంటిది. అప్పుడు ఏంటంటే కరోనా కాలం బ్యాగులు బ్యాగుల కానించి కూడా ముఖ్యమంత్రి ఇన్వాల్వ్ అయ్యి బ్యాగులు లేకపోతే కలకత్తాకు అప్పుడు ఫోన్లు చేసి రప్పించే డైరెక్ట్ కంపెనీ వాళ్ళతో మాట్లాడి తెప్పించినటువంటి సందర్భాలు చూసినాం వెస్ట్ బెంగాల్ నుంచి కరోనా కాలం. ఆ రకమైనటువంటి ఇంట్రెస్ట్ ఉండే. ఇప్పుడు గన్ని బ్యాగులేదే పెద్ద పంచాయతీ కుంభకోణం అయిపోతే దొరకకనే మొక్కజొన్నలు కొనలేని పరిస్థితికి వచ్చినటువంటిది. అంటే ఇంట్రెస్ట్ ఇప్పుడు అందుకే ఇంటి మనిషికి బయటి మనిషికి తేడా అయింది అనేది ఇట్లాంటి అంశాల పట్లనే మనకు అర్థమవుతున్నటువంటి అంశం. ప్లస్ ఈయన ఇస్తున్నటువంటి ప్రాధాన్యతలో అవి కూడా ఏదైనా చిత్తశుద్ధి ఉందా అంటే అది కూడా లేదు. ఫ్యూచర్ సిటీకి సంబంధించి కావచ్చు, మూసీకి సంబంధించినటువంటిది కావచ్చు, హైడ్రాకి సంబంధించినటువంటిది, అందులో కూడా ఎలాంటి చిత్తశుద్ధి లేదు. ఏది ఇంప్లిమెంటేషన్ అయిందా ఇప్పటి వరకు 2.5 సంవత్సరాల్లో ఒక కార్యక్రమం పూర్తిగా ఈ ప్రభుత్వం చేసింది రైతుల సంక్షేమానికి సంబంధించి కావచ్చు, అభివృద్ధికి సంబంధించినటువంటిది కావచ్చు, ఇంకే చేసింది అంటే లేదు. మళ్ళీ దాదాపు 3-3.5 లక్షల కోట్లు అప్పు చేసి ఒక్క కార్యక్రమం కూడా 2.5 సంవత్సరాల నుంచి ఫినిష్ చేయలేదు అంటే మీరు ఏ రకమైనటువంటి పరిపాలన అందిస్తున్నారో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మీరు 3.5 లక్షల కోట్ల అప్పు చేసి మళ్ళీ ఆదాయం పెంచిరా అంటే అది లేదు. గవర్నమెంట్ ఆదాయము పెరగాలి, అంత అప్పు చేసినందుకు ఆ పాతది ఇది కలిపి ప్రొడక్షన్ పెరిగి ఆదాయం పెరగాలి. ఆదాయం పెరగలేదు. అయ్యే 18,500 కోట్లు 2.5 సంవత్సరాల నుంచి అయ్యే 18,500 కోట్లు ఉంటుంది. అదే చెప్పుకుంటున్నాం. మన 2-3 నెలలు అయితే తగ్గిపోయింది, ఇంకా 16,500 కోట్లకు కూడా వచ్చింది నెలకు. మీరు వచ్చి ఏం చేయాలి? 18,500 కోట్లు ఉన్నది, అదో 25,000 కోట్లకో 30,000 కోట్లకో ఆదాయం పెంచి మీరు ఇవన్నీ చేయాలి. ఏది పెంచలేదు. 3.5 లక్షల కోట్ల అప్పు చేసి మళ్ళా ఏం లేని లాగానే ఉత్త చేతులతో ఉన్నటువంటిది. మీరు పెట్టుకున్నటువంటి ప్రాధాన్యతలు కూడా అన్ని ఫెయిల్యూర్ అయిపోయినాయి. ఏది ఒక్కటి కూడా సక్సెస్ కాలేకపోతున్నారు కదా. ఒక్కటి కూడా ముందు స్టెప్ వెళ్ళి ఆఖరికి తుమ్మిడాటి కూడా ఇంతవరకు రిపేర్ చేయలేకపోయారు. కాళేశ్వరంకి సంబంధించినటువంటిది మీరు ఏవి కూడా కాళేశ్వరం కావచ్చు, తుమ్మిడాటి కావచ్చు, మూసీది కావచ్చు, ఫ్యూచర్ సిటీది కావచ్చు, మీరు తీసుకున్న ఏ కార్యక్రమం కూడా అన్ని పవర్ ప్రజెంటేషన్లు ఇవ్వడం, మాటలు చెప్పడం, దాని మీద ఇంకేదో లోన్లు తీసుకురావడం. నిన్ననే ఇంకా అమృత్ స్కీమ్ కింద హైదరాబాద్లో వచ్చినా కూడా మన రాఘవ కన్స్ట్రక్షన్స్కే కాంట్రాక్ట్ ఇచ్చినటువంటి కనిపించినది. ఓవరాల్గా ఇది వేసింది ఏంటంటే అప్పు తీసుకురావడం, వాళ్ళ కంపెనీలకు సంబంధించినటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి స్వార్థ ప్రయోజనాలు చూసుకునే విధంగానే వ్యవహరించేది తప్ప సకల జనులకు సంబంధించిన అన్ని వర్గాలకు సంబంధించినటువంటి బాగోగులు చూసేటువంటి పరిస్థితి మాత్రం ఈ 2.5 సంవత్సరాల్లో కల్పించలేదు. అందుకే ఈ రకమైనటువంటి పరిస్థితులు ముఖ్యంగా రైతాంగాన్ని కొనుగోలు కేంద్రాల గతంలో చూసినాం. అసలు సిస్టమే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తర్వాత తెలంగాణ వచ్చినది సిస్టమే మార్చినటువంటిది గత ప్రభుత్వం. ఎందుకంటే కొనుగోలు కేంద్రాలు అన్ని రెడీగా పెట్టడం, టైం టు టైము, ఎందుకంటే డబ్బులు కూడా వెంబటే దానికి సంబంధించిన డబ్బులు ఇవ్వడానికి వితిన్ 2-3 డేస్లోనే అకౌంట్లో పడే విధంగా, లేకపోతే ఇమ్మీడియట్గా పౌర సరఫరాల శాఖకు ఏ రకంగా డబ్బులు తెచ్చి పెట్టాలి. అప్పుడు ఇంకా దొడ్డుబొడ్లని కొనమని చెప్పారు కేంద్ర ప్రభుత్వం. కొనమంటేనే అప్పుడు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఢిల్లీలో ధర్నా చేసినటువంటిది. దొడ్డుబొడ్లను కొనం, అది మీ ఇష్టం, మాకు సరిపోని నిల్వలు ఉన్నాయి, మేము ఏం చేయలేము అంటే అప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నది. రాష్ట్ర ప్రభుత్వము ఆ రకమైనటువంటి రిస్క్ ఉండే. అప్పుడున్నటువంటి ప్రభుత్వము రైతు కేంద్రకంగా పరిపాలించినటువంటి నేపథ్యంలో తెలంగాణ కొత్తగా వచ్చినటువంటి రాష్ట్రము రైతు కేంద్రకంగానే పరిపాలిస్తాము, ఉంచాలి, నీళ్లు నియామకాలు అనే అటువంటి దాంట్లో నీళ్ళు ఇవ్వడం, రైతాంగం అధిక పంట పండించిన సేకరించి రైతుల చేతులు డబ్బులు ఆడేటట్టు చేయడం. డబ్బులు అంతే ఏంటంటే ప్రజల చేతుల్లో డబ్బులు ఆడే విధంగా ఆ ప్రభుత్వం వ్యవహరించింది. వీళ్ళు ఇప్పుడు వచ్చిన రైతుల చేతుల్లో డబ్బులు లేకుండా రైతులు నిరంతరం ఒక కరువు కాటకాల్లో ఉండాలి, అల్లాడుతున్నట్టు ఉండాలి, చేయి జాపినట్టు ఉండాలి, నిరంతరం మా మీదనే ఆధారపడేటట్టు ఉండాలి. ఎకరానికి రైతు బంధు ఈ నెల ఎకరానికి, వచ్చే నెల ఎకరానికి, వచ్చే నెల ఇంకో ఎకరానికి వేస్తాడా లేదా అని ఎదురు చూసినట్టు ఉండాలి. ఈ రకమైనటువంటి ఇబ్బందుల్లోకి నెట్టేటువంటి విధంగానే వీళ్ళ విధానాలు, వీళ్ళ పరిపాలన కనిపిస్తుంది. అందుకే ఈ రకమైనటువంటి ఇబ్బందులు నిరంతరం ఇంత ఘోరంగానే, ఇంత గోస అయితే మనం ఈ 10 ఏళ్లలో రైతులు పడ్డది చూడలేదు. మనం ఈ చూస్తున్నటువంటి సాక్షులుగానే ఉన్నాం. ఈ 10-12 ఏళ్ళ నుంచి తెలంగాణ వచ్చిన దగ్గర నుంచి ఈ రకంగా ఇబ్బంది పడి ఒక ఇన్ఛార్జే ఈ రకమైనటువంటి పరిస్థితి తీసుకునేటువంటి పరిస్థితికి అయితే మనం చూడలేం. వాస్తవానికి నిజంగానే వీఆర్ఎస్ హయాంలో పూర్తిగా రైతు సంతోషంగా ఉన్న సందర్భం, వ్యవసాయం అంతా కూడా సంతోషంగా వికాసంగా సాగిన సందర్భం కనిపించింది. కానీ 10 ఏళ్లలో లేని ఆత్మహత్యలు మళ్ళీ కనిపిస్తూ ఉన్నాయి.
వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోతున్న నేపథ్యంలోనే రైతన్న పూర్తిగా రోడ్డెక్కిన సందర్భం కనిపిస్తోంది. ఇంత దారుణమైన పరిస్థితులు నెలకొన్న ప్రభుత్వం నుంచి కనీసం చలనం లేకపోవడం అనేది అత్యంత దుర్మార్గం, దారుణం అని చెప్పేసి దేవిప్రసాద్ గారు అలాగే విజయ్ గారు కూడా మండిపడుతున్న అంశాలు మనం చూస్తున్నాం. కీలకమైన అంశం కనిపిస్తోంది. ఓవైపు రైతులు, అన్నదాతలు అలాగే నేతన్నల కష్టాలు, కన్నీల గురించి ఇప్పటివరకు చర్చించాం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు తీవ్ర స్థాయిలో, వాహనదారులు కూడా అవస్థలు పడతా ఉన్నారు. పెట్రోల్, డీజిల్ బంకుల దగ్గర ఎక్కడికక్కడ గంటల తరబడిగా నిరీక్షిస్తున్న పరిస్థితి కూడా రోజు రోజు ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెడుతుంది. హైదరాబాద్ మహానగరంలో ఉద్యోగాలు చేసుకునే వారు కూడా తీవ్ర స్థాయిలో అవస్థలు పడుతున్న పరిస్థితి. ఎట్లా చూడాలి? తీవ్రమవుతున్న ఈ సంక్షోభాన్ని కనీసం అడ్రస్ చేయని తీరును ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? రాజుగారు, ఇప్పుడు మనం హైదరాబాద్లో ఏ పెట్రోల్ బంకు పోయినా, హైదరాబాద్ నగరంలో ఉన్నట్టు అన్ని పెట్రోల్ బంక్ దగ్గర కనీసం గంట సేపు నిలబడింది, మినిమం గంట సేపు, ఒక్కొక్కసారి 4 గంటలు నిలబడి 5 గంటలు నిలబడి వాహనదారులందరూ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ప్రభుత్వం ఏం చేస్తుంది? మేము అన్ని పెట్రోల్ పంపుల దగ్గర పోలీసులను పెట్టినాం, స్టాక్ ఉంది, సప్లై ఉంది, అన్నీ ఉన్నాయి, ఎటువంటి ఇబ్బంది లేదు, 80 రోజుల వరకు అవసరమైనటువంటి నిల్వలు ఉన్నాయని చెప్పి ఒక ఆయన మాట్లాడతాడు. యుద్ధం వల్ల కొన్ని కష్టాలు తప్పవని ఇంకొక ఆయన మాట్లాడతాడు. ఒకరి స్టేట్మెంట్, పౌర సరఫరాల కమిషనర్ ఇచ్చే స్టేట్మెంట్కు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చే స్టేట్మెంట్కు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే స్టేట్మెంట్ మధ్య చాలా కాంట్రడిక్షన్ నడుస్తూ ఉంది. ఇప్పటికీ హైదరాబాద్ నగరంలో ఇవాళ అనేక మంది ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొంటే ప్రభుత్వం ఏమైనా ఎక్కడైనా ఉండి వాళ్ళ వ్యవస్థకు ఆసరగా, ఏ పెట్రోల్ బంకు మూసి ఉంటుందో తెలియదు, ఏ పెట్రోల్ బంక్ తెలిసి ఉంటుందో తెలియదు, మొత్తంగా కూడా వాహనదారులకు ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు యుద్ధం వల్ల డెఫినెట్గా యుద్ధం జరుగుతూ ఉంది. ఆ యుద్ధం వల్ల కొన్ని సమస్యలు వస్తాయి. ఆ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం సమాయత్తం కావాలనేటువంటి విషయం కనీస జ్ఞానం ఎవరికైనా తెలుస్తుంది, ఏ ప్రభుత్వానికైనా. మీరు యుద్ధం వల్ల ఏం చర్యలు తీసుకున్నారు? యుద్ధం జరుగుతున్నటువంటి సంక్షోభం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చర్యలు తీసుకున్నది? యథేచ్ఛగా రేట్లు పెంచేసారు అందరూ, విపరీతమైన రేట్లు. మీరు ఏ ఫుడ్ సెంటర్కి పోండి, లేకుంటే ఏదో హోటల్కి పోండి, ఇంకొక దగ్గరికి పోండి, ఎక్కడికి పోయినా 30 రూపాయలు 40 రూపాయలు పెంచేసి ఇష్టం వచ్చినట్టుగా పేద ప్రజల మీద భారం పడతా ఉంది. నిజంగానే వాళ్ళకు కూడా రేట్లు ఎక్కువైతున్నాయి. వాళ్ళు ఏం చేస్తారు పాపం? ప్రభుత్వం వాళ్ళకి సహాయం చేసి అవసరమైన సప్లై చేస్తే వాళ్ళు ప్రజలకు కూడా సహాయకారిగా ఉంటారు. కానీ ఇలా ప్రభుత్వం ఏ విషయంలో కూడా పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంది. ఇలా మోదీ అట్లే ఉంది, దేశవ్యాప్తంగా కూడా దేశవ్యాప్త పరిస్థితి అంతే. మేము ఇరాన్తో మాట్లాడుతున్నాం, వాళ్ళతో మాట్లాడుతున్నాం, వీళ్ళతో మాట్లాడుతున్నాం అని చెప్పి గొప్పలు చెప్పుకునే మోదీ మరి ఈ దేశంలో ఇంత సంక్షోభం వస్తే నివారణకు ఏం చేస్తున్నాడు? ఒక్క మాట అన్నయ్యాల. గతంలో ట్రంప్ పాకిస్తాన్ మీద సర్జికల్ స్ట్రైక్ చేస్తే నేను మధ్యలోకి వచ్చి మాట్లాడి ఈ సమస్యను పరిష్కరించడానికి గొప్పలు ఆయనే మొదలు చెప్పుకున్నాడు కదా. ఇవాళ మోదీ చేతిలో బ్రహ్మాండమైనటువంటి అస్త్రం ఉండే, ఈయనే ఇంటర్ఫియర్ అయ్యి ఈ యుద్ధానికి సంబంధించినటువంటి ఒక సమస్యకు పరిష్కారం కనుగొనవలసినటువంటిది. అంటే ఇప్పుడు అమెరికాకు ఎంత దాసోహంగా ఇవాళ మోదీ ప్రవర్తిస్తున్నాడు అనేటువంటిది ఇలా ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటున్నారు. కాబట్టి ఈ యుద్ధం వల్ల జరుగుతున్నటువంటి నష్టాన్ని పూడ్చడానికి, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడడానికి ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఎలాంటి సన్నద్ధం లేకుండా యుద్ధం జరిగింది, మీరు చావండి అని ప్రజలకు వదిలేయడం తప్ప ఏ ఒక్క సమస్యను కూడా పరిష్కరించి ప్రజలకు మేము అండగా ఉన్నాం, ఈ యుద్ధం వల్ల సంక్షోభం లేదు, ఆర్థిక సంక్షోభం లేదు. ఇవాళ 6,000 కోట్ల రూపాయలు సిపిఎస్ ఉద్యోగులే ఆవిరైపోయినాయి రాజుగారు. ఎందుకంటే ఈ సిపిఎస్ వలన 10% ఉద్యోగులకు కట్ చేసి 10% స్టాక్ మార్కెట్లో పెడతారు. యుద్ధం వల్ల రోజు షేర్స్ తగ్గడం వల్ల 6,000 కోట్ల రూపాయలు ఆవిరైపోయినాయి. మరి దీనికి ఎవడు బాధ్యుడు? కాబట్టి ఇవన్నీ కూడా ఈ సమస్యలకు పరిష్కారం ఎతికేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేయలేదు. ఏం మౌన ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉంది. యుద్ధం అనేటువంటిది అది జరుగుతూనే లేదు, దాంతో సంబంధమే లేదన్నట్టుగా వీళ్ళు ప్రవర్తించేటువంటి పద్ధతి ఇది చాలా ఆక్షేపించదగ్గది. ప్రజలకి అవసరమైనటువంటి సందర్భాలలో అటు కేంద్రం కానీ రాష్ట్రం కానీ చేస్తున్నటువంటి ఈ దుర్మార్గమైనటువంటి విధానం మారకపోతే ప్రజలు నిరసన తెలపక తప్పదు. విజయ్ గారు, దేవిప్రసాద్ గారు చెప్పినట్టు వాస్తవానికి రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను వేధిస్తున్న ప్రధానమైన సమస్య ఈరోజు పెట్రోల్ అలాగే డీజిల్కు సంబంధించిన కొరత. అనేక చోట్ల కూడా గంటల తరబడిగా నిరీక్షిస్తూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం, కొన్ని చోట్లయితే ఏకంగా మూతబడిన పెట్రోల్ బంక్ అంటూ కూడా ఈరోజు పత్రికల్లో వార్త కనిపిస్తూ ఉంది. ఎట్లా చూడాలి? ఈ స్థాయిలో ఈ సమస్య తీవ్ర రూపం దాలుస్తున్నా ఇటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు అటు కేంద్ర ప్రభుత్వం కనీసం చర్యలు తీసుకుపోవడానికి ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? ప్రత్యామ్నాయ చర్యలు ఇక్కడ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరి మీద ఒకరు వేసుకుంటారు. కిషన్ రెడ్డి ఏమో విపరీతంగా ఉంది, మేము పెట్రోల్ డీజిల్ విపరీతంగా ఇస్తున్నాం, సమస్య లేదని అంటాడు. రాష్ట్రంలో ఇంకా విచిత్రమైనటువంటి పరిస్థితి. రాష్ట్రంలో
ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో కేంద్ర ఉంది కిషన్ రెడ్డికి సపోర్ట్ చేసినట్టు మాట్లాడుతూ మంచి నిల్వలు ఉన్నాయి, ఏం లేదు, ఏ ఇబ్బంది లేదు, ఆడుకోవాలంటారు. ఆడికి పోతేనేమో పెట్రోల్ బంకులు బంద్ ఉంటున్నాయి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏమంటాడంటే మేము కేంద్రం మీద పోరాటం చేస్తాం, కేంద్రం సరిగ్గా పెట్రోల్ డీజిల్ ఇస్తలేదు అంటాడు, ఆ రకంగా అంటాడు. తుమ్మల నాగేశ్వరరావు అదే రకంగా అంటాడు, తుమ్మల నాగేశ్వరరావు వేరే రకంగా మాట్లాడుతున్నట్టు. ముగ్గురు మంత్రులు ముగ్గురు డిఫరెంట్ వర్షన్ చెప్తున్నటువంటి విషయం. కేంద్రం ఏమో మేము ఇస్తున్నాం అంటది. లిటరల్గా పోతేనేమో పెట్రోల్ బంకులు బంద్ ఉంటున్నాయి, గంటలు ఉంటున్నాయి. పొద్దున్న లేస్తే మొత్తం పొద్దున్న నుంచి ట్రాఫిక్ జామ్ అవుతున్నాయండి పెట్రోల్ బంకుల ముందు. ఈ రకమైనటువంటి దీన్ని కనీసం సమీక్ష చేసి ముగ్గురు మంత్రులు 3 రకాలుగా మాట్లాడినప్పుడు ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని రాష్ట్ర ప్రజలకు కాన్ఫిడెన్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్లస్ లేదా కనీసం ఒక పెట్రోల్ బంక్ యజమాన్యాలతోటో ఎందుకు ఇట్లా చేస్తున్నారు, కేంద్రం ఇట్లా అంటుంది, మొత్తం కంపెనీలు ఇస్తున్నాం అంటున్నారు, మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారు అని పెట్రోల్ బంకుల అసోసియేషన్ పెట్రోల్ బంకులతో మాట్లాడమో, లేదా ఆ పౌర సరఫరాల శాఖ కమిషనర్ హెచ్చరించడమో, 2 చోట్ల తిరగడమో, ఇలాంటిది ఏది లేదు. తిరుగుతారైనా సెట్ అయితే ఇట్లాంటి నిజంగానే పెట్రోల్ ఉంటే సెట్ అవుతుంది, పెట్రోల్ లేదు డీజిల్ లేదు అంటే సెట్ అయ్యే పరిస్థితి సెట్ లేదు అన్నట్టు. అప్పుడు మీరు కేంద్రం మీద అది కూడా చేయొచ్చు. ముఖ్యమంత్రి అనొచ్చు కదా, కేంద్రమే ఇస్తలేదు, కేంద్ర కంపెనీలు ఇస్తలేవు, కేంద్రం మీద పోరాటం చేస్తాం, యుద్ధం సాగు కాదు పాడు కాదు అని చెప్పి ఆ రకంగా ఎందుకు అన్ని వర్గాల ప్రజలను ఇబ్బందిలోకి నెట్టడమేగా. పెట్రోల్ డీజిల్ అయితే విసుక్కోవడం ఉంటుంది, అక్కడ లైన్లు కట్టి గంటలు లైన్లు కట్టాలి, ఎండాకాలం ఇంత రకంగా ఉంది, అన్ని రకాల ఇబ్బంది. లారీలు నెక్స్ట్ మళ్ళీ దున్నకాలు ఉంటుంది, వాడ రేట్లు పెంచుతాడు, ట్రాక్టర్ రేట్లు పెరుగుతాయి, డీజిల్ దొరుకుతలేదని. ఇప్పటికే ఆటో వాళ్ళు ఈ డీజిల్ ఈ సమస్య పెట్రోల్ సమస్య ఉందని నువ్వు ఏది బుక్ చేసినా డబుల్ ఛార్జీలు వేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇవన్నీ ఒకదాని మీద ఇన్ని రకాలుగా ఇబ్బందులు పడుతుంటే కూడా నెమ్మకు నీరెత్తనట్టుండి చెవులకు నాకు సంగీతం వినిచ్చినట్టుంది అని చెప్పడం అంటే ఫిడేల్ వాయించుకోవడం కాదు, రోమ్నగరం తెలవదు, ఇంకా అంతకంటే ఎక్కువ ఏం ఎంజాయ్ చేస్తుందో కనిపిస్తుంది. సంగీతం వింటున్నాం అన్నట్టు ఈ సమస్యలన్నీ, ఈ రోదనలన్నీ అంటే నిజంగా షాడిస్టిక్ ప్లెజర్ ఇదంతా. ఓ ముఖ్యమంత్రి ఈ రకంగా వ్యవహరించడం అంటే రైతాంగం కానించి మామూలు బండ్లు నడుపుకొని రోజు పోయే పెట్రోల్ బంకుల వరకు కూడా ఈ రకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటుంటే నాకు సంగీతం వినిపించినట్టే ఉంది అంటుంటే నిజంగా అదేమన్నా డాక్టర్ కన్నా చూపించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది, లేదా ఇది షాడిస్టిక్ ప్లెజర్ లాగానే మనం తీసుకోవాల్సినటువంటి సమాజం ప్రజలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ అయితే ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారు, ఇవన్నీ అబ్జర్వ్ చేస్తున్నటువంటి కనీసం పట్టించుకోవట్లేరు. నీళ్లు కూడా నీళ్ళ కానించి మంచి నీళ్ళ కానించి అదే సమస్య, పెట్రోల్ కానించి అదే సమస్య, ఇంకేది చూసుకున్నా కరెంటుది అదే సమస్య. ఇన్ని రకాల సమస్యల వలయంలోకి ఎందుకు నెట్టారు? మీ విధానాల లోపం, మీ పర్యవేక్షణ లోపం, మీకు సరైనటువంటి పరిపాలన అనుభవం లేకపోవడం, ఇన్నిసార్లు ఇది వదిలేసి దాదాపు ఢిల్లీ చుట్టూ తిరగడం, మీ స్వార్థ ప్రయోజనాలు, పక్క రాష్ట్ర ప్రయోజనాలు, నీళ్ళకు కృష్ణానది జలాలకు సంబంధించినవి కూడా పక్క రాష్ట్ర ప్రయోజనాలే ఇవన్నీ ఏంటంటే తమ స్వార్థం, తనకున్నటువంటి ఈ అలిగేషన్సే తప్ప రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి బాగోగులు, సంక్షేమం, అభివృద్ధి అనేది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం వదిలేసింది, గాలికి వదిలేసింది. గాలికి నడిస్తే నడిచింది, పోతుంది. పెట్రోలా 2 రోజులు ఇబ్బంది పడతారు, నీళ్ళ ఇబ్బంది పడతారు, నాదేమైంది అప్పు చేసేది అప్పు చేస్తా, నాది నేను చూసుకుంటా అనే యాంగిల్లో ఈ పరిపాలన కొనసాగుతుంది. మనం చూస్తా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరినీ కూడా తీవ్ర స్థాయిలో వేధిస్తున్న పెట్రోల్ అలాగే డీజిల్ సమస్య ఏదైతుందో దీనికి 2 రాష్ట్ర ప్రభుత్వాలు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం 2 పార్టీల ప్రభుత్వాలకు ఈ పాపంలో భాగం ఉందని చెప్పేసి దేవిప్రసాద్ గారు అలాగే విజయ్ గారు కూడా మండిపడుతున్న పరిస్థితి. విధానాల లోపం, పర్యవేక్షణ లోపం, కనీసం పరిపాలన పూర్తిగా పట్టించుకోకపోవడంతోనే పూర్తి స్థాయిలో అన్నదాతలే కాదు రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా అవస్థలు పడుతున్నారని మండిపడుతున్న విషయాలు ఇప్పటివరకు మనం చర్చించాం. థ్యాంక్ యూ వెరీ మచ్ దేవిప్రసాద్ గారు, విజయ్ గారు చర్చలో పాల్గొన్నారు. థ్యాంక్ యూ. ఇది వాటి వార్తలు వాస్తవాలు. నమస్తే.